అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు అల్లాహ్ యొక్క ప్రవక్త మరి వారి యొక్క శిష్యులతోటి ఏమన్నారంటే, నేను ఒక విషయం చెప్తాను, ఆ విషయం మీరు పాటిస్తే గనక మీ పాపాలు ఎక్కువగా క్షమించబడతాయి మరియు స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు పొందే అవకాశం ఉంటుంది. అదేంటో చెప్పాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శిష్యులని అడిగినప్పుడు ఏం చెప్పారని అబూ హురైరా రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారంటే, మరి అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మీకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా, ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు ఎదురైనా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు మూడు విషయాలు చేయడం కోసం ప్రయత్నించండి. అదేమిటి అంటే, మీరు సంపూర్తిగా మంచి పద్ధతిలో వజూ చేయండి మరియు మస్జిదులకి ఎక్కువగా కాలినడకన వెళ్ళడం కోసం ప్రయత్నించండి మరియు ఒక నమాజు తర్వాత ఇంకొక నమాజు కోసం ప్రయత్నిస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల మరి మీ యొక్క పాపాలు క్షమించబడటంతో పాటుగా స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు ఎదగడం కోసం మీకు ఇది ఉపయోగపడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా స్వర్గ భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.